అనుష్క గారికి ఎందుకని పెళ్లి కావడం లేదండి? అనుష్క అంటే ఏమనుకుంటున్నారమ్మా? అనుష్క షీఈ్ ఎ సూపర్ స్టార్ లేడీ అమితాబ్. ఫేమస్ హీరోయిన్ అనుష్క. ఏదో ఫ్రెండ్ని అడిగినట్టు అడిగిస్తారు అందరూ. అనుష్క ఇస్ అందగత్తె. నాగార్జున గారు, నాగ చైతన్య గారు వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేసి అగ్ర హీరోలతో యాక్ట్ చేసినటువంటి లేడీ అమితాబ్ బచ్చన్ తను చేసుకుంటుంది. ఎందుకు ఆమె కూడా కెరీర్ కోసమే చక్కగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. రైట్ మ్యాచ్ రాలేదు, కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇద్దరి మధ్య వేవ్ లెంత్లు కుదరాలా, ఇద్దరి మధ్య పెళ్ళికొడుకు మధ్య ఫ్రీక్వెన్సీ కుదరాలా. కుదిరిన మరుక్షణం ఆమె డిక్లేర్ చేసి పడేస్తుంది, అయిపోతుంది. అఖిల్కి ఏ వయసులో పెళ్ళి అవే అవకాశం ఉంటుంది? అఖిల్ ఒకడు, ప్రభాస్ ఒకడు, వీళ్ళంతా పెళ్లికి ప్రాధాన్యత ఇవ్వరు. ఈ ఫూలిష్ ఫెలోస్ జాతకం చెప్పే వాళ్ళకి పెళ్ళే ప్రధానం వీళ్ళకి. అందుకని ఈ ఏజ్లో పెళ్లి చేసుకోలేదు, ఆ ఏజ్లో పెళ్లి చేసుకోలేదు అంటారనమాట. వీళ్ళంతా ఏంటి, అవుట్డేటెడ్ గాళ్ళు, ఎస్టర్డే బిస్కెట్స్ వీళ్ళంతా. కాబట్టి అట్లా చెప్తారు. ప్రభాస్ ఎందుకు చేసుకోడు ఆయనకు తెలియదు. ఆయన మనకలా మనిషి కాదా? రాహుల్ గాంధీ మనకలా మనిషి కాదా? లేకపోతే అఖిల్ మనకలా మనిషి కదా? వాళ్ళకి మనసు ఉండదా? వాళ్ళకి లవ్లు ఉండవా? వాళ్ళకి భావాలు ఉండవా? ఫీలింగ్స్ ఉండవా? వాళ్ళు కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు సమంత అయినా సరే ప్రతి ఒక్కడు ఈ యొక్క వివాహానికే ఇస్తాడు అనుకోకూడదు. మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. అంతేగాని జీవితంలో ఒక భాగం. పాతకాలం మాటలు మాట్లాడితే ఎలా? ఇప్పుడు నా స్టూడెంట్స్ అంతా మెడికోస్ ఉన్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను చూస్తున్నాను వాళ్ళని. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మ్యారేజ్లు చేస్తున్నారు. మ్యారేజ్లు చేస్తే ఇండివిజువాలిటీ బాగా పెరిగిపోయింది. భర్తతో సమానంగా సంపాదననే కాదు, ఇండివిజువల్ థాట్స్ కూడా వచ్చినాయి, వాళ్ళకి బాగా పెరిగినాయి. కాబట్టి భర్త పరస్పరం ఆయన ఉద్యోగం ఆయన చేసుకోవాలి, వీళ్ళ ఉద్యోగం వీళ్ళు చేసుకోవాలా. ఏదో ఇదివరకు పాతకాలంలో మా నాయనమ్మ నోరెత్తలేదు మా తాత ముందు అంటే కుదరదు. అవన్నీ ఇచ్చి పడేస్తారు డైవర్సులు. ఇప్పుడు 10 మందికి పెళ్ళిళ్ళు అయితే నా స్టూడెంట్స్లో 8 మంది డైవర్స్లే. అందుకనే కదా ఇప్పుడు వాళ్ళు పాపం ఆడపిల్లలే ఎప్పుడైనా సరే పెళ్లి కాని వాళ్ళని చూసి పరిహసిస్తే వీళ్ళందరికీ ఆ దోషాలు అంటుకుంటాయి, చూసే పబ్లిక్ కూడా దోషాలు అంటుకుంటాయి. అఖిల్కి మెయిన్ కెరీరే ప్రధానం. అండ్ ఆయన వీళ్ళంతా మామూలు వాళ్ళు చూసే ప్రేక్షకులు వీళ్ళంతా మనందరం కూడా వీళ్ళంతా ఏంటి, వాళ్ళకి గోల్స్ లేవని చెప్పి అవతల గోల్స్ ఉండవా? అక్కినేని నాగేశ్వరరావు గారు మనవడు ఆయన. కాబట్టి ఆ పేరు ప్రతిష్టలు ముందు తెచ్చుకోవాలా, తర్వాతే ఈ తొకలా పెళ్ళి అనేటటువంటి ధోరణిలో అటువంటి అగ్ర హీరోలు వెళ్తారు. సో దట్స్ ద రీజన్. అందుకనే సినిమా హీరోలు కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళు పెళ్లికి ప్రాధాన్యత ఇవ్వరు. ఏదో లేట్ అయిపోయినట్టు వీళ్ళేదో పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటారు. వీళ్ళకే అవ్వట్లేదు. ఇప్పుడు అందరూ చింతకాయల ప్రసాదులు పెళ్లి కాని ప్రసాదులు అయిపోయారు. సో అఖిల్ తప్పకుండా రైట్ టైంలో చేసుకుంటాడు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఈక్వేషన్స్ ఉంటాయమ్మా, ఆస్తులు కులాలు స్టేటస్లు మైండులు ఇవన్నీ ఉంటాయి. ఏదో మ్యారేజ్ అంటే ఏదో బుడపక్కల మ్యారేజ్ లాగా చేసుకోరు. అండ్ మామూలు వాళ్ళు ఈజీగా లవ్లు చేసి పడేస్తారు. అటువంటి ఫ్యామిలీస్లో లవ్లు గివ్వులు ఉండవు. ఎందుకనంటే పెద్దలు, ఆస్తుల వ్యవహారాలు ఉంటాయి, కెరీర్ పరంగా బ్యాలెన్స్లు ఉంటాయి. ఇవి అవి అన్నీ చూసి నాగార్జున అన్న పిచ్చోడా, అమల అన్న పిచ్చోదా? మోస్ట్ స్ట్రిక్ట్ నాగార్జున కంటే అమల. నాకు తెలుసు అమలతో ఇంటరాక్షన్. నాకు ఇప్పుడు కాదు, 25 సంవత్సరాలు బ్రూక్రాస్. మా కుమారి మా వాళ్ళంతా ఆఫీసులో పనిచేసే వాళ్ళనే అంత స్ట్రిక్ట్గా వాళ్ళ అమ్మనే తిట్టిపడేస్తుంది ఆమె. ఏమాత్రం కనుక చిన్న పేపర్ పెడితే అమలగారి విషయంలో నేను ఒకటి చెప్తాను. బ్లూ క్రాస్లో ఒక చిన్న పేపర్ పడింది, కారు దిగింది అమలగారు, దిగి చిన్న పేపర్ ఉంటే మనమైతే ఆ పేపర్ తీసి స్వీపర్ని పిలిచి అది ఎత్తు, క్లీనర్ని పిలిచి అది ఎత్తు అంటాం. కానీ అమల స్వయంగా వెళ్ళి ఆ పేపర్ తీసి డస్ట్బిన్లో వేసి చూసి నవ్వుద్ది. అంటే వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ హర్. అలాగే ఎక్కడ కూడా వీధి వాడల్లో ఈ కాన్ఫరెన్సెస్కి మీటింగ్స్కి వచ్చేది కాదు. ఆమెను కలవాలంటే ఈమెయిల్ పెట్టాలా, ఈమెయిల్ పెడితే చూసుకుంటుంది. బ్లూ క్రాస్ మీటింగ్ ఉంటే మేడం అంటే వస్తుంది, లేకపోతే రాదు. వెళ్ళాలి మేడం మీరు అని మేమంతా చెప్పిన తర్వాత ఆమె స్లోగా వీధి వాడల్లోకి వచ్చింది. ఆమె రావాల్సిన అవసరం ఏంటి, అక్కినే నాగార్జున గారి భార్య ఆమె. అలాగే ఇప్పుడు మా ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్కి బ్రాండ్ అంబాసిడర్ ఆమె, సన్సలైట్కి, గోయంకా గారు ప్రొడక్ట్కి. సో ఇవన్నీ ఏం తెలుసు ప్రజలకి, పెళ్లి కాలేదు. హీ ఈజ్ ద సన్ ఆఫ్ అమల. సో అమలకు తెలుసు అన్ని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి, యాక్షన్ అనేటటువంటిది. సో ప్రభాస్ గారికి గత కొన్ని సినిమాల నుంచి ఫ్లాప్స్ రావడం జరుగుతుంది, బట్ కల్కితో మంచి హిట్ కొట్టారు. సో ఈ గుడ్ డేస్ అనికి ఇంకెన్ని రోజులు ఉండబోతుంది? ఫుల్ ఉంటుంది ఆయనకి. కృష్ణరాజు గారికి లేదా? కృష్ణరాజు గారు చిన్న పాత్ర నుంచి వచ్చాడు. ఈయన కూడా శివ సినిమా చిన్న పాత్ర. ఫస్ట్ షూటింగ్ నేను వెళ్ళాను ప్రభాస్ గారిది.
అప్పుడే ఎస్కార్టు హడావుడితో వచ్చాడు ఆయన చిన్న కుర్రాడిగా ఉన్నప్పుడే. సినీ ఫీల్డ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాబట్టి ఒకసారి ఫెయిల్ అయిపోయినంత మాత్రాన, ఓడిపోయినంత మాత్రాన యాక్టర్కి ఏమవుతుంది? హీరోకి కథా బలం ఉండాలి కదా. హీరో యాక్ట్ చేస్తాడు అంతే, ఆయన రోలు. కథ రాసేవాళ్ళు దమ్ము ఉండాలా. అది లేకుండా చెత్త కథ తీసుకొచ్చి పెట్టి హీరో ఫ్లాప్ వచ్చింది, ప్రభాస్ గారిది అయిపోయింది అంటే ఎట్లా? కాబట్టి ఆయనకు జాతకం బ్రహ్మాండంగా ఉంది. మా మిత్రుడు బాలేదు మొర్రో అన్నవాళ్ళు అన్నంత మాత్రాన్ని అవ్వదు కదా. అలా ఆయనది ఈ యొక్క కల్కి స్టోరీలో చక్కగా ఫిక్షన్ స్టోరీ అది. ఒరిజినల్ మహాభారతకి డిఫరెంట్గా ఆ కాన్సెప్ట్ని తీశారు. ఇప్పుడు సెకండ్ వాళ్ళు చెప్పడం కాదు, మనం చెప్తున్నాం స్టోరీ లైన్ సెకండ్ పార్ట్కి కల్కికి. అందులో ఏం చేశారు? అశ్వత్థామని తీసుకొచ్చారు. తప్పు చేశాడు, పిండాన్ని చంపాడు కాబట్టి నువ్వు ఒక శాపం పెట్టాడు కృష్ణుడు. మరి పశ్చాత్తాపంతో నాకు పరిష్కార మార్గం అని ఈయన అడిగాడు అశ్వత్థామ. అడిగితే నువ్వు ఒక పిండాన్ని నువ్వు చంపబోయావు కాబట్టి ఇంకో పిండాన్ని రక్షించు, నేనే ఆ పిండం కింద పుడతానని చెప్పాడు. దాని మీద అల్లారు. అశ్వత్థామ ఆయన ఏమంత మంచోడు కాదు. కర్ణుడిని పెద్ద సూపర్ హీరో కింద చూపించారు. కర్ణుడు ఏదో పెద్ద మంచోళ్ళలాగా హీరోలాగా చూపించారు. దాన్ని అర్జునుడు ఎందుకు? అర్జునుడు నరనారాయణ మహర్షులు, వాళ్ళు శ్రీకృష్ణుడి అంశ అర్జునుడు. వీళ్ళు సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే అలాగా కర్ణుడిని అధికంగా చూపించిన వాళ్ళు, దుర్యోధనుడిని అధికంగా చూపించిన వాళ్ళు, అంటే హీరోలుగా పాత్ర ఎక్కువ ఇవ్వచ్చు చూపించిన వాళ్ళు చాలా అధోగతి పాలైపోయారు. ఏమిటంటే విలన్లు ఎప్పుడూ చూపించకూడదు, మహాభారతాన్ని ఎప్పుడు మార్చకూడదు. ఒరిజినల్ వ్యాసుడు రాసినటువంటి సాక్షాత్ దేవుడి నుంచి వచ్చింది. కర్ణుడి పాత్ర వేసినటువంటి వాడు అర్జునుడిని పుల్లలాగా, చిన్న పుల్లలాగా పెట్టి ఆయన్ని ఫూలిష్ ఫెలోలాగా చూపిస్తారు. నాశనమైపోయాడు ఆయన. అలాగే దుర్యోధనుడిని చూపించారు. భీముడినేమో అమాయకుడిలాగా చూపించి భూమిడేదో పెద్ద చిన్న పాత్ర ఇచ్చి ఏమనుకుంటున్నారు అసలు పాండవులు అంటే? పాండవులు ధర్మానికి నిలబడ్డారు. భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు వీళ్ళంతా సైతాన్ వైపు నిలబడ్డారు. ఆ సైతాన్ ఎవడేవాడు? కలి, దుర్యోధనుడు. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఏంటంటే చూపించబోయేటటువంటిది దుర్యోధనుడు వర్సెస్ కల్కి భగవంతుడిని చూపిస్తారు. ఏంటంటే ఇక్కడ శకుని ఆయన సైతాన్ కాబట్టి ఆయనే దుర్యోధనుడిగా పుట్టాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మా కలియుగంలో ఆయన మళ్ళీ పుడతాడు. ద్వాపర యుగంలో దుర్యోధనుడిగా పుట్టాడు. సో ఆయనకి దేవుడికి మధ్య, అంటే కల్కి మహారాజు మధ్య జరుగుతుంది. కల్కి మహారాజు అంటే ఏమనుకుంటున్నాం? కల్కి భగవంతుడు గుర్రం మీద వస్తాడు అని అంటున్నారు. గుర్రం మీద రావడం కాదు, అశ్విని నక్షత్రంలో పుడతాడు. శ్రీకృష్ణ పరమాత్మ రోహిణి నక్షత్రంలో పుట్టాడు. ఆ విధంగా ఈ యొక్క మైథాలజీలో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని అండ్ ఫ్యూచరిస్టిక్ ల్యాండ్స్కేప్ని రెండింటిని బ్లెండ్ చేసి అద్భుతంగా ఫిక్షన్ వరకు అంతే. సినిమా అంటే ఎంజాయ్ చేయడం వరకే. అది చూసి అబ్బా కర్ణుడు చాలా గొప్పోడు అని ప్రతి ఒక్కడు కర్ణుడిని పొగుడుతూ వీడియోలే. అసలు కర్ణుడిని ఆడు పూర్వజన్మలో ఒక రాక్షసుడు, వాడు అవినీతి పరుడులో దానగుణం ఉండదా? దానగుణం ఉంటుంది, ఏదో గుణం ఉంటుంది కదా, దానం చేసే గుణం, ఏదో మంచి గుణం. సో కృష్ణుడు ఏదో ఆయనకి ఏదో ఎక్కువ పాత్ర ఇచ్చినట్టు అర్జునుడిని ఏదో ఇద్దరికి సమాన పాత్ర, కృష్ణుడు అనిపించాడు. దేవుడు అంటేనే డెఫినేషన్ తెలియదు వీళ్ళకి. దేవుడు అంటే ఏమనుకుంటారంటే ఏదో మనకలాగా 2 కళ్ళు 2 కాళ్ళు 2 చేతులు పెట్టుకొని వచ్చాడు అనుకుంటారు. కాదు, దేవుడిని ఇంతవరకు ఋషులే చూడలేదు, ఎవరికి కనబడడు, ఊహకు అందడు. సో అటువంటి దేవుడు కలిపురుషుడు వాడేదో పెద్ద విలన్లాగా సైతాన్ వచ్చి, బైబిల్లో కూడా సైతాన్ వచ్చి, లోసఫర్లు వచ్చి జీసస్, దే కాంట్ గో అండ్ టచ్ ద జీసస్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ కృష్ణ. అంటే భగవంతుడి దగ్గరకు కూడా వెళ్ళలేడు సైతాన్. ఈక్వల్ పవర్స్ ఏమి లేవు. ఈక్వల్ పవర్స్ ఉంటాయని పురాణాల్లో రాసేయడాలు ఇవంతా నాన్ సెన్స్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. అందుకే గోగినాన్ బాబు గారు లాంటి మా హేతువాదులు వీళ్ళంతా చక్కగా చెప్తారు వాళ్ళు. కాకపోతే గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ చెప్పకుండా హేతువాదులు చెప్పడం వల్ల అది ప్రజలకు ఎక్కట్ల. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రభాస్ గారి పాత్ర కంటే కూడా మరి ఈ యొక్క దుర్యోధనుడు పాత్ర వేసినటువంటి వాళ్ళది కొత్త ఎంట్రీ ఉంటుంది వాళ్ళది, ప్లస్ ఈ యొక్క కల్కి వేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాత్ర మధ్య అదంతా ఎక్కువ ఉంటుంది. సో ప్రభాస్ ఇటువంటి టాలీవుడ్ని చక్కగా పాన్ ఇండియా స్థాయి నుంచి హాలీవుడ్ స్థాయికి తెలుగు వాళ్ళని తీసుకెళ్ళి ఒక్కసారే ఎంత బాగా చేయగలరా తెలుగు వాళ్ళు అని అండర్ ఎస్టిమేట్ వేసేవారు ఈ బాలీవుడ్ హీరోలు, బాలీవుడ్ ప్రొడక్షన్. తెలుగు వాళ్ళ సత్తా ఏంటో చూపించి ప్రభాస్ తర్వాత మన అమితాబ్ బచ్చన్, తర్వాత మన కమల్ హాసన్, వీళ్ళంతా కూడా దీపికా పడుకునే మహోగ్ర నటనకి
గరిష్ట స్థాయి తీసుకొచ్చారు. వీళ్ళు ఒకళ్ళే తెచ్చారా? కెమెరామ్యాన్లు, టెక్నికల్ యూనిట్, ప్రొడక్షన్ యూనిట్ అంత అందంగా తీర్చిదిద్దారు. సో ప్రభాస్ గారికి బ్రహ్మాండంగా ఉంటుంది భవిష్యత్తు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.